మహారాష్ట్ర జార్ఖండ్ లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు జరిగే పోలింగ్ పైనే దేశం దృష్టి కేంద్రీకృతమైంది. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్ తో కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా శివసేన షిండే ఎన్సీపీ అజిత్ పవార్ బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చేస్తుంది. బీజేపీకి చెందిన మరో 19 మంది నేతలు ఎన్సీపీ శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ 76 చోట్ల నేరుగా తలపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కుల మత రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హిందువులంతా కలిసికట్టుగా ఓటు వేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. జార్ఖండ్ లో చివరి దశలో భాగంగా 38 స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక తెలంగాణ సరిహద్దులో మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, గచ్రోలి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాలో తెలుగు వచ్చిన వారు ఎక్కువగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఎంవీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.